నమామి ధన్వంతరిం ఆదిదేవం. శ్రీ వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. మాది వైద్య వెల్నెస్ సెంటర్ హైదరాబాద్. మాకు మరొక బ్రాంచ్ వెస్ట్ గోదావరి ఏలెడ్పాడులో కూడా ఉంది. నమామి ధన్వంతరిం ఆదిదేవం వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య చిన్న పెద్ద ఆడమగ వయసుతో భేదం లేకుండా అందరిలోనూ ఉన్నటువంటి సమస్య, ప్రధానమైన సమస్య హెయిర్ లాస్. అసలు ఈ హెయిర్ లాస్ అనేది మనం ఈ మధ్య చాలామందిలో చూస్తున్నాం. ఇలా చేతితో వాళ్ళు తల మీద పెట్టుకుంటే చేతులకు మాకు గుప్పుడు వచ్చేస్తుందండి, తలదూకోలేకపోతున్నాం, మేము తలదూకుంటే దాన్ని మేము చూడలేకపోతున్నాం అనేటువంటి సమస్య ప్రతి ఒక్కళ్ళలోని ఉందన్నమాట. దీనికి ప్రధాన కారణం మనం చెప్పాలంటే మానసికంగా ఆందోళన, తర్వాత పని ఒత్తిడి, తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం, తర్వాత B12, D3 జింక్ డెఫిషియన్సీ, ఇలా చెప్పుకుంటూ పోతే తర్వాత మనం చెప్పచ్చు క్యాన్సర్ పేషెంట్స్లోని, తర్వాత డయాబెటిక్ పేషెంట్స్లోని, వీళ్ళలో మనం ఎక్కువగా ఈ హెయిర్ లాస్ అనేది చూస్తూ ఉంటాం. తర్వాత ఈ మోడర్న్గా ఈ మధ్య వీళ్ళు ఎక్కువ స్ట్రైట్నర్స్, తర్వాత హెయిర్ డ్రైయర్స్, తర్వాత కెమికల్తో కూడుకున్నటువంటి షాంపూస్, ఇవన్నీ వాడటం మూలంగా కూడా మనం హెయిర్ లాస్ని ఎక్కువ చూస్తున్నాం. దీనికి కారణాలను మనం తెలుసుకున్నాం. దీన్ని అసలు ఏ రకంగా పరిష్కరించవచ్చు, ఈ హెయిర్ లాస్ని మనం ఏ రకంగా తగ్గించుకోవచ్చు అనేది మనం ఈరోజుని చూద్దాం. దీనికి మొట్టమొదటి సొల్యూషన్ మినపప్పు. పొట్టు మినపప్పుని తీసుకుని మనం దాన్ని ఒక రాత్రంతా నానబెట్టేసేసి ఆ మినపప్పుని తర్వాత బాగా రుబ్బి దాన్ని తలకు అప్లై చేయడం మూలంగా మనం హెయిర్ లాస్ని తగ్గించుకోవచ్చు. అంటే పొట్టు మినపప్పును మనం రాత్రంతా నానబెట్టి సోక్ చేసి ఒక 100 గ్రామ్స్ మినపప్పును తీసుకుని దాన్ని రాత్రంతా నానబెట్టి పొద్దున్నే దాన్ని ఉడికించేసి దాన్ని హెయిర్కి అప్లై చేసుకుని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత మనం స్నానం చేసేయాలి. ఇది ఒకటి బాగా పనిచేస్తుంది. తర్వాత మెంతులు ఒక 25 గ్రాములు, తర్వాత కలోంజీ సీడ్స్ ఒక 25 గ్రాములు, తర్వాత ఆముదం 250 గ్రాములు, నువ్వుల నూనె ఒక 250 గ్రాములు, తర్వాత కొబ్బరి నూనె ఒక 250 గ్రాములు, తర్వాత ఉసిరి కాయలు ఒక 50 గ్రాములు, భృంగరాజ్ అంటే మనకి గుంటగన్నాకు అంటాం, గుంటగలగరాకు, అది దొరికిన వాళ్ళు అది వాడుకోవచ్చు. లేకపోతే భృంగరాజ్ మనకి మామూలుగా పౌడర్ దొరుకుతుంది, భృంగరాజ్ ఒక 50 గ్రాములు, తర్వాత కరివేపాకు ఒక గుప్పుడు, తర్వాత రేక మందారం కొద్దిగా, ఇవన్నీ వేసుకుని బాగా మరక్కాసి దాన్ని వడకట్టుకుని దాన్ని మనం హెయిర్కి అప్లై చేసుకుంటే రోజు అంటే వీక్లీ కనీసం థ్రైస్ అయినా మనం అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత హెయిర్ ఈ వాష్ కోసం అంటే మనం తల రాచుకుంటూ ఉంటాం కదా, వారానికి 1-2 సార్లు ఈ రాసుకున్నప్పుడు ఈ నూనె అప్లై చేసుకున్నప్పుడు కంపల్సరీ రాసుకుంటే బాగుంటుంది. మీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉన్న తర్వాత దీంట్లో మనం శీకాకాయ, తర్వాత కుంకుడుకాయలు, ఇవన్నీ ఏం చేయాలంటే శీకాయ కుంకుడుకాయలు 2 తీసుకుని మనకి సరిపడా ఆ యొక్క గుప్పుడు ఈ యొక్క గుప్పుడు తీసుకుని మన తల సరిపడా వాటిని మనం కొద్దిగా వేడి నీటిలో వేసి కాసేసిన తర్వాత అప్పుడు దాన్ని చల్లారిపోయిన తర్వాత వాటి యొక్క పులుసుని తీసుకుని మనం హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటే ఏ రకమైనటువంటి కెమికల్ ఇది లేకుండా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనం ఎక్కువగా వాకింగ్ అనేది చేస్తూ ఉండాలి. మెంతుల్ని నైట్ మనం నానబెట్టి అందులో విటమిన్ ఈ సంబంధించిన ఆయిల్ ఒక 2 ట్యూబులు వేసి దాన్ని మనం ఆ మెంతుల్ని బాగా రుబ్బేసేసి అందులో ఆయిల్ని అప్లై చేసి తలకి రాయటం మూలంగా కూడా మనం దీన్ని ఇచ్చేసుకోవచ్చు. తర్వాత మనం ఎక్కువగా సపోటా,
తర్వాత కివి, మ్యాంగో లాంటి ఫ్రూట్స్ని కూడా వాడటం మూలంగా మనం ఈ హెయిర్ లాస్ని తగ్గించుకోవచ్చు. మేము కైరో, ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్, తర్వాత మర్మా, సిద్ధ వైద్యం, కపింగ్ థెరపీ వీటిల్లో వైద్యం చేసి మీ మెడ, వెన్నుముక, తర్వాత మోకాలు సంబంధించినటువంటి సమస్యలు, వాటిలో డిస్క్ బల్జెస్ ఉంటే వాటిని కూడా మేము దానికి వైద్యం చేస్తాం. తర్వాత మీ చర్మ సంబంధమైనటువంటి రోగాలు లైక్ సోరియాసిస్, తర్వాత దీర్ఘకాలిక రోగాలు అనేటువంటి పక్షవాతం, తర్వాత యాంగ్జైటీ, తర్వాత డిప్రెషన్, ఇటువంటి వాటికి కూడా మా వైద్య వెల్నెస్ సెంటర్లో వీటికి వైద్యం జరుగుతుంది. మీరు మా వైద్య వెల్నెస్ సెంటర్లో వైద్యం చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని మేము ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ.